నూనె చాలా ఇంపార్టెంట్ మనం ఆరోగ్యంగా ఉండాలి అనంటే. అవగాహన పెరగడం వల్ల గానుగకెళ్ళి నూనె పట్టిస్తూ ఉన్నారు, కానీ అవైలబిలిటీ లేని వాళ్ళు ఇంట్లోనే మినీ గానుగ వచ్చేసింది. ఆర్టిక్ వారి ఒక బ్యూటిఫుల్ ప్రీమియం క్వాలిటీ ప్రోడక్ట్ ని మీకు చూపిస్తూ ఉన్నాను. దీంతో మనం ఇంట్లోనే స్వచ్ఛమైన నూనెను తయారు చేసుకోవచ్చు. గానుగకి 1 kg పల్లీలు ఇస్తే మనకి 40% ఇస్తారు, కానీ ఈ ఆర్టిక్ ఆయిల్ ప్రెస్ లో 45% వస్తుందన్నమాట మనకి ఆయిల్. 1/2 kg పల్లీలకు 8 minutes పడుతుంది. 1 kg అనుకోండి, ఒక 15 minutes లో మనకు ఆయిల్ వచ్చేస్తుంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. మరి ఈ మధ్యకాలంలో ఎవరికి చూసినా అనారోగ్య సమస్యలే. ఆరోగ్యానికి సంబంధించి అవగాహన వచ్చింది, చాలామంది ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడుతూ ఉన్నారు. నూనె చాలా ఇంపార్టెంట్ మనం ఆరోగ్యంగా ఉండాలి అనంటే. చాలామంది అవగాహన పెరగడం వల్ల గానుగకెళ్ళి నూనె పట్టిస్తూ ఉన్నారు, గానుగ నూనెనే వాడుతూ ఉన్నారు, కానీ అవైలబిలిటీ లేని వాళ్ళు ఇంట్లోనే మినీ గానుగ వచ్చేసింది. ఆర్టిక్ వారి ఒక బ్యూటిఫుల్ ప్రీమియం క్వాలిటీ ప్రోడక్ట్ని మీకు చూపిస్తూ ఉన్నాను. దీంతో మనం ఇంట్లోనే స్వచ్ఛమైన నూనెను తయారు చేసుకోవచ్చు. సో ఈ ఆర్టిక్ ఆయిల్ ప్రెస్ని ఉపయోగించి మనం గానుగకైతే ఏవైతే ఇస్తామో వాటితో అన్ని ప్రోడక్ట్స్తో కూడా మనం ఆయిల్ తయారు చేసుకోవచ్చు అనమాట. మనం గానుగకి ఏమి ఇస్తాము? పల్లీలు, నువ్వులు, కుసుములు, ఆవాలు, సన్ఫ్లవర్ ఇవన్నీ ఇచ్చి మనం ఆయిల్ తయారు చేయించుకుంటామా? అవన్నీ కూడా మనం దీంట్లో ఉపయోగించి నూనెను తీయొచ్చు అనమాట. సో అది ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ ఇవాళ మనం పల్లీ నూనె తీస్తూ ఉన్నాము. జనరల్గా గానుగకి మనము పల్లీలు ఇచ్చినప్పుడు 1 kg పల్లీలు ఇస్తే మనకి 40% ఇస్తారు, కానీ ఈ ఆర్టిక్ ఆయిల్ ప్రెస్లో 45% వస్తుందన్నమాట మనకి ఆయిల్. అయితే పల్లీల విషయానికి వచ్చేసరికి మనం పల్లీలు 1 day బిఫోరే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే అందులో మాయిశ్చర్ ఉంటుందన్నమాట. ఆ మాయిశ్చర్తోనే మనము దీంట్లో వేసామనుకోండి, ఆ మాయిశ్చర్ ఉండడం వల్ల మనకి ఆ ఆయిల్ అనేది చాలా థిక్గా వస్తుందన్నమాట, అంత ప్యూర్గా అనిపించదు. అదే ముందు రోజు ఫ్రై చేసుకుంటే మనకి ప్యూర్ ఆయిల్ వస్తుందన్నమాట, ఆ మాయిశ్చర్ అంతా పోయి. సో ఇప్పుడు నేను 1 day బిఫోర్ ఫ్రై చేసుకున్న పల్లీలు నాతో ఉన్నాయి. సో ఆ పల్లీలను ఉపయోగించి ఈ ఆర్టిక్ ఆయిల్ ప్రెస్లో ఆయిల్ ఎలా తీయాలో మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకు ఒక స్విచ్ బటన్ ఇచ్చారు, ఇది ఆన్ చేయాలి. ఆన్ చేసినాక మనం ఇక్కడ టెంపరేచర్ సెట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి 102 ఉంది కదా, ఇది ఏదైనా సరే 260 మీద పెట్టుకోవాలన్నమాట. సో 260 ఉంది కదా, సో మనం సెట్ చేసుకున్నాక ఒక 10 minutes వదిలేసేయాలి, అంటే హీట్ అవ్వాలన్నమాట. 10 minutes తర్వాత అది సెట్ అవుతుంది. సో మనకు ఇక్కడ టైమింగ్ కూడా చూపిస్తుంది, జస్ట్ ఇప్పుడే ఆన్ చేసాం కదా. ఒక 10 minutes తర్వాత మనకు టైం చూపిస్తుంది అండ్ 3 beeps వస్తాయి. ఆ తర్వాత పల్లీలు వేసుకోవాలన్నమాట. 10 minutes కావస్తుంది, 9 అయ్యింది. ఇంకొక 1 minute అయితే మనము బాగా వేయించుకున్న పల్లీలు ఇందులో వేసి ఆయిల్ తీస్తామన్నమాట. ఇది నేను 1 day బిఫోర్ వేయించుకున్నాను, మీరు ఒక 1 hour బిఫోర్ వేయించుకున్నా సరిపోతుంది అన్నమాట. సో విన్నారుగా, 3 beeps వచ్చేసాయి. ఇప్పుడు ఈ పల్లీలు ఇందులో వేస్తున్నాం మనము. కొంచెం దీని చుట్టూ కొద్దిగా హీట్గా ఉంటుంది. మనకు గ్లౌజ్ కూడా ఇచ్చారు, గ్లౌజ్ యూజ్ చేసుకోవచ్చు. అయినా అవసరం లేదనుకోండి, పల్లీలు వాటికంతలు అవే లోపలికి వెళ్ళిపోయి క్రష్ అయ్యి మనకి ఆయిల్ వస్తుందన్నమాట. సో నేను మోటార్ స్విచ్ ఆన్ చేస్తున్నాను. చిన్న వైబ్రేషన్ సౌండ్ మనకు వస్తుంది, ఎందుకంటే క్రష్ అవుతోంది కదా. సో క్రష్ అయ్యి మనకి ఆయిల్ దీంట్లో పడుతుంది అండ్ పేస్ట్ ఇందులో పడుతుంది అనమాట. ఇప్పుడు నేను ఇందులో 1/2 kg పల్లీలు వేసానండి. మనకి 8 minutes అనమాట. 1/2 kg పల్లీలకు 8 minutes పడుతుంది. ఒకవేళ 1 kg అనుకోండి, ఒక 15 minutesలో మనకు ఆయిల్ వచ్చేస్తుంది. సో ఈ 15 minutesలో మనం వేరే పని కూడా చేసుకోవచ్చు. సో ఇదంతా పేస్ట్ ఇట్లా వస్తుందంతా. పల్లి పేస్ట్ కూడా వేస్ట్ కాదు, దీంతో కూడా చట్నీలు చేసుకోవచ్చు. మనము ఈ ఆర్టిక్ ఆయిల్ ప్రెస్లో స్వీట్స్ చేసుకోవచ్చు, చట్నీస్ చేసుకోవచ్చు. సో మనం పల్లీలతో ఏవేవైతే ఐటమ్స్ చేస్తామో జస్ట్ మనం దాని నుండి ఆయిల్ తీసాము. సో పల్ప్ మాత్రం అట్లాగే ఉంది. పల్ప్తో ఏం స్వీట్స్ చేస్తామో, ఏం చట్నీస్ చేస్తామో అవన్నీ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇకపోతే డైట్ చేసే వాళ్లకు కూడా చాలా బాగా పనికొస్తుందండి, ఎందుకంటే దీంట్లో ఉన్న ఆయిల్ అంతా తీసేస్తారు కదా, అండ్ ఇది పల్లీకి సంబంధించిన పల్ప్ కదా. సో వాళ్ళకు కూడా ఇది ఒక డైట్ ఫుడ్ లాగా బాగా పనికొస్తుంది, వాళ్ళు కూడా దీన్ని తినొచ్చు. స్పెషల్ ఐటమ్స్ చేయడం అందరికీ రాదు. స్పెషల్ ఐటమ్స్ అనేసరికి చాలామంది బయట నుంచి కొనుక్కొచ్చుకొని తింటారనమాట. కానీ కొంతమంది ఇంట్లో ట్రై చేసి వాటిని తిన్నప్పుడు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాం కదా మనము.
మరి అలాంటిది మనం ఏకంగా నూనెనే ఇంట్లో తయారు చేసుకుంటే ఆ ఫీల్ ఎంత బాగుంటుంది కదా. అండ్ ఆ ఆయిల్తో తయారు చేసిన ఫుడ్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి మనం ఇంట్లో తయారు చేసుకున్న పల్లి నూనె ఇది. వీటితో ఏ ఐటెం వండినా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా హెల్దీగా ఉండాలి, టేస్టీ ఫుడ్ తినాలి అంటే మాత్రం తప్పకుండా ఆర్టెక్ ఆయిల్ ప్రెస్ మెషిన్ని పర్చేస్ చేయండి. సో పల్లీలని క్రష్ అయిపోయాయి, ఆయిల్ వచ్చేసింది. ఇక మనం మిషన్ ఆఫ్ చేసుకుందాము. ఆఫ్ చేసుకున్నాము. ఒకవేళ మనకి క్రష్ అయ్యేటప్పుడు ఆ రాడ్కి కానీ ఏమైనా పల్ప్ కొంచెం స్టక్ అయితే మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఈ బటన్ని మనం పైకి ప్రెస్ చేస్తే అందులో స్టక్ అయిపోయిందంతా రివర్స్ వస్తుందన్నమాట. సో రివర్స్ వచ్చి ఆ పల్ప్లో ఉన్న ఆయిల్ కూడా వచ్చేస్తుంది. ఆ పల్ప్ అంతా మళ్ళీ ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే ఏం స్టక్ అవ్వలేదు మనకి, కాకపోతే ఆ ఆప్షన్ కూడా ఉంది. సో చూడండి, ఆర్టెక్ ఆయిల్ ప్రెస్ని యూజ్ చేసి మనం ఇంట్లోనే తయారు చేసిన పల్లి నూనె. ఇలాంటి ఆయిల్తో కానీ మనం ఇంట్లో వంట చేసుకుంటే అది టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా హెల్దీ ఫుడ్ తినాలి, టేస్టీ ఫుడ్ తినాలి అంటే ఆర్టెక్ ఆయిల్ ప్రెస్ని ఇప్పుడే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి, లేదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. సో మనం ఇప్పుడు ఆయిల్ తీసుకున్నాం కదా, ఇప్పుడు క్లీనింగ్ చేసుకుందాం. మనం ఆయిల్ ఎంత ఈజీగా తీసామో క్లీనింగ్ కూడా చాలా 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 ఈజీ అన్నమాట. ఎట్లా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. బట్ మనం ఇది అయిపోయాక పల్లి నుంచి ఆయిల్ తీసాక ఒక హాఫ్ అన్ అవర్, ఒక 40 minutes అట్లా వదిలేయాలి. సో హీటర్ ఉంటుంది కాబట్టి, హీట్ ఉంటుంది కాబట్టి మనము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత క్లీన్ చేసుకుంటే బెటర్ అనమాట, కూల్ అవుతుంది. సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక ఇప్పుడు మనం ఆయిల్ తీసాం కదా, ఆయిల్ ఎంత ఈజీగా తీసామో దీన్ని క్లీన్ చేసుకోవడం కూడా అంతే ఈజీ అన్నమాట. సో ఇప్పుడు నేను ఆయిల్ తీసి ఒక జస్ట్ 40 minutes అవుతుంది. సో కొంచెం హీట్గా ఉంటుంది కాబట్టి నేను గ్లౌజ్ యూజ్ చేస్తూ ఉన్నాను. సో చూడండి, ఇదొక బౌల్ మనకి, ఇందాక మనం పల్లీలు దీంట్లోనే వేసాము. సరే హీట్ ఉందా లేదా చూస్తాను నేను. హీట్గా ఉంటే గ్లౌజ్ యూజ్ చేస్తాను. ఓకే, హీట్ తగ్గింది. జనరల్గా అయితే ఒక 1 hour తర్వాత మనం క్లీన్ చేసుకోవచ్చు. సో చూడండి, ఎక్కువ ఐటమ్స్ కూడా లేవు మనం క్లీన్ చేసుకోవడానికి. ఇదొకటి, అండ్ దీనికి ఒక స్క్రూ లాగా ఇచ్చారు, స్క్రూ తీసేయాలి. సో ఇప్పుడు క్రష్ చేసిన రాడ్ అనమాట ఇది, దానికి ఒక కవర్. ఇవి మాత్రమే, జస్ట్ మనం వీటిని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా ఈ బ్యూటిఫుల్ ప్రీమియం క్వాలిటీ ఆర్టెక్ ఆయిల్ ప్రెస్ని. సో మీరు కూడా హెల్దీగా ఉండాలి అంటే, ఆరోగ్యంగా ఉండాలి అంటే, అండ్ టేస్టీ ఫుడ్ తినాలి అంటే ఆర్టెక్ ఆయిల్ ప్రెస్ని ఆర్డర్ చేసుకోండి. మనకి ఇది ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది. ఇంకా మీకు స్క్రీన్ పైన కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కూడా కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.